భారత జట్టు మళ్ళీ విశ్వ విజేతలుగా నిలిచారు. ఛాంపియన్స్‌గా మరొకసారి నిరూపించుకున్నారు. 2024 రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ కొట్టిన మన భారత జట్టు కట్ చేస్తే మళ్ళీ కరెక్ట్‌గా 2 ఏళ్లకి మళ్ళీ సూర్యసేన మళ్ళీ టీ20 వరల్డ్ కప్‌ను సాధించింది. అయితే ఈ వరల్డ్ కప్ 2 గూడా అంటే ఒక డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంటూ ఒక ప్రెజెంట్ ఛాంపియన్ అవ్వటం అనేది అది భారత జట్టుకి మాత్రమే సాధ్యమైన ఒక గొప్ప విషయం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సొంత గడ్డ పైన ఛాంపియన్స్‌గా నిలవడం అంటే అది మళ్ళీ మన భారత్‌కే సాధ్యమైంది. ఇంకా నిజం చెప్పాలి అంటే అసలు ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ అనేది ఒక అద్భుతం. టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8కి అడుగుపెట్టిన వెంటనే మన భారత జట్టు సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఏకంగా 93 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓకే. అయితే ఆ 93 పరుగులతో ఓటమి పాలైనప్పుడు భారత్ సెమీఫైనల్స్‌కి వెళ్ళే అవకాశమే దాదాపుగా అన్నీ క్లోజ్ అయిపోయాయి. అయితే ఇక ఆ సమయంలో ఏం చెయ్యాలి మన భారత జట్టు అంటే ఏం చేయాలి? కరెక్ట్‌గా ఫోకస్డ్‌గా ఆడాలి అని మాత్రమే గుర్తుపెట్టుకుంది. అయితే ఇక దాన్నే ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఇక మనం మన పని చేస్తే ప్రకృతి మనకు సహకరిస్తుంది అన్నట్టుగా అప్పటి వరకు జింబాబ్వే జట్టు పైన వెస్టిండీస్ జట్టు భారీ తేడాతో గెలిచింది. 5+5.8 రన్ రేట్ తప్పించుకుంది. -3.8 రన్ రేట్‌లో మనం ఉన్నాము. అసలు ఏంటి పరిస్థితి అని ఆలోచించుకునే లోపు సౌత్ ఆఫ్రికా జట్టు వెస్టిండీస్‌ని ఓటమి పాలు చేసేసింది. ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్‌లో మనం సూపర్‌గా గెలిచాం. ముఖ్యంగా వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో సంజు శాంసన్ కమ్ బ్యాక్ టు ద ఫార్మ్ అన్నట్టుగా అదరగొట్టేశాడు, దుమ్ము రేపాడు. ఇక అక్కడి నుంచి నో లుక్ బ్యాక్స్. వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఏ ల్యాండ్ అయితే ఏంటి ఇది మా ల్యాండ్ మేము దుమ్ము దులిపేస్తాం అన్నట్టుగానే సంజు శాంసన్ ఒక నాక్ అయితే ఉంది. అయితే ఇక ఈ టీ20 వరల్డ్ కప్ నిజంగా చాలా స్పెషల్. ఎందుకంటే గత టీ20 వరల్డ్ కప్‌లో మనం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ ఈసారి మనం మ్యాచ్ ఓడిపోవడం కాదు. ఆల్మోస్ట్ ఇక సూపర్ 8 దశలోనే మనం నిష్క్రమించేస్తాము. సెమీఫైనల్స్‌కి వెళ్ళడం చాలా కష్టం అన్న స్టేజ్‌కొచ్చేసింది. కానీ అంచెలంచెలుగా అనాలిసిస్ చేసుకుంటూ మనం గెలిచిన గెలుపు నెక్స్ట్ లెవెల్. అయితే మైదానంలో ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ఆ అద్భుతాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే సూర్య అప్పటి వరకు గెలిచిన ఆనందంలో ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. సాధారణంగా మనం ఇప్పటివరకు చూసిన అన్ని వరల్డ్ కప్స్‌లో లాస్ట్ టైమ్ వరల్డ్ కప్ అనేది చూస్తే అటు రోహిత్ ఏడ్చేసాడు, ఇటు విరాట్ కోహ్లీ ఏడ్చేసాడు. కింద నేల మీద పడి వాళ్ళు పడ్డ ఎమోషన్స్ మాటల్లో చెప్పలేం. ఎందుకంటే అది చాలా స్పెషల్ వరల్డ్ కప్. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్‌కి అది టెన్యూర్ అయిపోయే టైం అది. అలాగే రోహిత్, కోహ్లీ కూడా ఇంకా దే ఆర్ అబౌట్ టు ఎండ్ దేర్ టీ20 లైఫ్ అని చెప్పొచ్చు. ఓకే. టీ20 క్రికెట్ లైఫ్‌ని ఎండ్ చేసేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కొట్టాలి. అందులోనూ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ చాలా నువ్వా నేనా అన్నట్టుగా జరిగింది. అయితే అటువంటి మ్యాచ్‌లో మన భారత జట్టు గెలవటం అనేది నిజంగా అద్భుతమే. అయితే ఆ టైంలో ఆహ్, వ రోహిత్ ఏడ్చేసాడు, విరాట్ కోహ్లీ ఏడ్చేసాడు, రిటైర్మెంట్ ప్రకటించేసారు, రాహుల్ ద్రావిడ్‌ని ఎత్తేసారు. ఒక మాటలో చెప్పాలంటే కోహ్లీ కూడా ఐసీసీ టోర్నమెంట్ సాధించలేని పరిస్థితుల్లో రోహిత్ అది గెలిపించి విరాట్ కోహ్లీకి కూడా ఇచ్చాడు. అయితే ఇక ఇప్పుడు అలా జరగలేదు. పరిస్థితులు మారాయన్నమాట. మనం గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో టాప్స్‌గా నిలుస్తున్నాం. అయితే అప్పటి వరకు కామ్‌గా ఉన్న సూర్య ఒక్కసారిగా నేల మీద మట్టిని తీసుకొని తనకి తల మీదకి విభూదిలాగా రాసుకొని ఎమోషనల్ అయిపోయి వెళ్ళి రోహిత్‌ని పట్టుకొని ఏడ్చేసాడన్నమాట. అయితే రోహిత్ నిజం చెప్పాలి అంటే కెప్టెన్‌గా మన భారత జట్టుకి లేడన్న మాటే కానీ, మొత్తం కెప్టెన్‌గా వెనకుండి నడిపించే హీరో ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్తే. అయితే సూర్య ఒక్క మాటలో చెప్పాలంటే రోహిత్‌కి ఒక అద్భుతమైన శిష్యుడు. ఓకే. అయితే ఇక రోహిత్ టీ20 ఫార్మాట్ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత ఇదే బీసీసీఐ హార్దిక్ పాండ్యాని టీ20 కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించుకుంది.
కానీ రోహిత్ ఆ విషయానికి అడ్డుపడ్డాడు. ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవే T20 ఫార్మాట్‌కి కెప్టెన్‌గా ఉండాలి. తన లైఫ్‌లో తను ఒక విజయాన్ని సాధించాలని ఇక బలంగా పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మనే సూర్య కోసం. సో, తన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని చెప్పేసి పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో కూడా తను మాట్లాడడం అయితే జరిగింది. సో, ఈ నేపథ్యంలో ఇదొక నిజంగా ఒక అద్భుతమే. అంటే తను అంత గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోయి, రోహిత్ కూడా తన ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని, "ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు సాధించావు. యూ ఆర్ ఎ గ్రేట్ కెప్టెన్" అనడం మామూలు విషయం కాదది. ఎందుకనంటే ఇది నెక్స్ట్ లెవెల్ గెలుపు. అయితే ఇక ఈ ఈ జనరేషన్‌కి ఒక బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది జస్‌ప్రీత్ బుమ్రా. సాధారణంగా ఎటువంటి ఆటగాళ్ళనైనా సరే అతను ఒక తోపు, తురుము అంటారు. కానీ నువ్వు ఒక తరానికే మాకు దిక్సూచివి అని మాత్రం ఒక్క బుమ్రానే అనడం జరిగిందనమాట. అయితే ఇంకా ఇంకొక పెద్ద అద్భుతం ఏంటి అంటే ఇప్పటి వరకు మనకి వరల్డ్ కప్స్ అందించిన కెప్టెన్స్ అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కలిసి మన కొత్త కెప్టెన్‌కి ఇచ్చారు చూసారా? ఈ వరల్డ్ కప్ కొత్త కెప్టెన్‌కి అది నిజంగా హైలైట్ ఆఫ్ ది టోటల్ T20 వరల్డ్ కప్ 2026. ఎందుకంటే కపిల్ దేవ్ 1983, అలాగే ఎంఎస్ ధోని 2007, ఆ తర్వాత మన రోహిత్ శర్మ 2024, ఇప్పుడు 2026. ఇది వీళ్ళ ముగ్గురు కలిసి మన భారత జట్టుకి కెప్టెన్‌గా ఉన్న T20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకి ఇచ్చారు చూసారా ఈ ట్రోఫీ. ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ హైలైట్ అన్నమాట. వీళ్ళ ముగ్గురు కలిసి కెప్టెన్స్ వచ్చి మన సూర్యకి ఇవ్వటం అనేది అద్భుతం అని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత ఇంకా చాలా అద్భుతాలైతే జరిగాయి మన భారత జట్టుకి సంబంధించి. అభిషేక్ శర్మ ఎమోషనల్ అయిపోయాడు. కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని ఏడ్చేశాడు. అలాగే సంజు శాంసన్ గెలిచిన వెంటనే నేరుగా డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి తన బ్యాట్‌ని ముద్దాడటం అయితే జరిగింది. ఇలాగా కొన్ని అద్భుతాలు చాలా జరిగాయన్నమాట. ఇక ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో అంటే యాక్చువల్లీ ఈ మ్యాచ్ ఏమైందంటే చివరి బంతి వరకు విషయం తేలకుండా లేదు. ఎప్పుడైతే న్యూజిలాండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయిందో జస్ట్ అరౌండ్ 12-13 ఓవర్స్ దగ్గరే ఆట భారత్‌ది అని తెలిసిపోయింది. ఎందుకంటే చివరి వరకు గనక ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ కొనసాగింది అంటే మాత్రం ఎమోషన్ వేరే లెవెల్‌లోకెళ్ళిపోయి ఉండేది. అంతేకాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ 96 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇది మామూలు విషయం గాదు. ఇంత అద్భుతమైన గెలుపు అది భారత్‌కే సాధ్యం. అయితే ఇక నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఫార్మాట్‌కి అంటే నెక్స్ట్ T20 ఫార్మాట్‌కి ఎవరు ఉంటారు కెప్టెన్‌గా అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హార్దిక్ పాండ్యా, 2 మళ్ళీ శుభ్‌మన్ గిల్. ఎందుకంటే చాలా సందర్భాలలో 3 ఫార్మాట్‌లకి 3 కెప్టెన్‌లు ఉండరు అని చెప్పడం జరిగింది. ఈ కెప్టెన్సీ కూడా ఈ 2.5 సంవత్సరాల పాటు సూర్యకి దక్కింది కేవలం రోహిత్ శర్మ వల్ల మాత్రమే అని డంకా బజాయించి మరీ చెప్పొచ్చు. ఇదే విషయాన్ని తను కూడా చెప్పాడు పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.